రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2.0ని చూస్తారు అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 2.0 ఏంటనుకోవచ్చు అంటారు? 5.0 చూసుకో. 5.0 చూసుకోయా. 5.0 అంటే ఏంది? ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసుకో నువ్వు. అప్పుడు దాకా నీకు లేదు సినిమా. అర్థమైందా? నేను అంటున్నావు కదా, నెక్స్ట్ వచ్చేది నేనే 30 సంవత్సరాలు ఉంటాను అన్నావా లేదా? నీ మీటింగ్లో, నీ కార్యకర్తల మీటింగ్లో నువ్వు చెప్పావు. ఎవడన్నా అదేం పిక్కోలేడు బాగా ఏదో కొద్దిగా లండన్ మందులు కూడా వికటించినట్టుండే. ఏముంది ఇంక 2 సంవత్సరాల్లో వస్తాయి లేదా 2 నెలల్లో వస్తాయి అని ఏం మాట్లాడదామో నాకు తెలియదు అన్నట్టుగా ఉంది నీది. అంబటి రాంబాబు లాగా ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా విశ్వరూపం చూపిస్తా. ఏం చూపిస్తా? ఆయన విశ్వరూపం చూపించావు కదా నేను 5 సంవత్సరాలు. నీ విశ్వరూపం చూపించబట్టే కదా 151 నుంచి 11కి వచ్చింది. అయినా నీకు ఇంక అర్థం కాలేదా? నేను మళ్ళీ వస్తానంటున్నా. నీ కేసులో నీకు శిక్ష పడితే నువ్వు పోటీయే చేయలేవు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్ట అవుతావా? అవుతారా? ఎవడైనా సరే శిక్ష పడిన తర్వాత ఒక నేరగాడికి ఎమ్మెల్యే పోటీ చేసే అర్హత ఉందా లేదా? అమాయకుడిని శుద్ధపూసనే అంటున్నాడుగా. శుద్ధపూస అయితే 16 నెలలు జైలు ఎందుకుండా కేసులు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు గెలిచి అంటున్నాడుగా. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. ఆ 40,000 కోట్లకి నువ్వు రోజుకొకరిని పెట్టి 11 సంవత్సరాల నుంచి డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేసి ఆ సెజల్లో వీటిలో ఆడి మేమంతా శుద్ధపూసలో మేము పెట్టకపోతే 43,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దబ్బకపోతే నువ్వు కష్టపడి సంపాదించావా, మూటలు మోసావా, లేకపోతే ఏమన్నా వ్యాపారాలు చేసి సంపాదించావా? అంతకుముందు అప్పుల్లో ఉండేవాళ్ళు పొలం అమ్ముకోవాలి, ఇల్లు అమ్ముకోవాలని బేరం పెట్టిన వాళ్ళు 43,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరికైనా సరే ధైర్యం కోల్పోతే నా కథ గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు? ఈ కథ గుర్తు తెచ్చుకునేది అంటారు. ఏ కథ గుర్తు తెచ్చుకోవాలంటారు? ఏముంది, జైల్లో అందరం ఉంటామో మనం అందరం కలిసి అక్కడే ఏసీలు బోసీలు పెట్టుకుందాం. మరి కథ ఏంది? మరి కథ ఏంది అంటే అదే కదా, జైల్లో ఉంటాం, ఏసీలు అక్కడే పెట్టుకుందాం, అక్కడే ప్యాకెట్ క్లబ్ నిన్న కూడా అంటున్నాడు. ప్రతి ఊళ్ళో ప్యాకెట్ రారా అనకూడదు కదా, రాయ నువ్వు రా. ఏ ఊళ్ళో ప్యాకెట్ క్లబ్బులు తెరిచారు? ఎక్కడ జరుగుతున్నాయి? మద్యం బెల్ట్ షాపులు అంటున్నా. నువ్వు రా, వచ్చి పట్టుకో, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నీ కార్యకర్తల చేత కేసులు వేయించు. నిజంగా నీకు ధైర్యం ఉంటే. ఇప్పుడు క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైనా బెల్ట్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైను, లైసెన్స్ క్యాన్సిల్. అయిపోయిందా? వాడు ఎందుకు చేస్తాడండి ఆ పని? క్లియర్గా చెప్పారు కదా. ఇక దానికాడ ఏ డౌటే లేదు. ఇక ఏదైనా దొంగసాటుగా ఎవడో ఒకడు రాత్రిపూట నాకు ఒక ఆడొక 5 10 తెచ్చుకుని అమ్ముకుంటున్నాడంటే వాడిని ఇటు పోలీసు వాళ్ళు బొక్కలేస్తారు. అర్థమైందా? బెల్ట్ షాప్ అంటే షాప్ ఓనర్ తీసుకెళ్ళేసి వస్తాడు. ఇటు బయట తీసుకెళ్ళి అమ్ముకునేదానికి నేను మొన్నటిదాకా నువ్వు ఇలా ఈ కొట్లో 10, ఆ కొట్లో 10, ఆ కొట్లో 10, 30, 40 3 సార్లు వస్తున్నాడు. 3 సార్లు 3 3 9, 4సారి ఇస్తానే ఉంటాడు. అటు సొమ్మేం పోయింది, మధ్యాహ్నం వ్యాపారం లేదు, 10 ఇస్తాడు సంచాడు పడేసి వస్తే. ఇవన్నీ చూడండి కాదు, మేము కళ్ళతో చూసిందే చెప్తాం. ఇవన్నీ కాదు, ఏది మళ్ళీ బతుకుతుంది, బతికిస్తుంది, రాష్ట్రాన్ని ఏలుతుంది వైసీపీ పార్టీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చూద్దాం అబ్బాయి, 5 ఏళ్ళు ఉన్న తర్వాత చూద్దాం నీ పరిస్థితి ఏందో. నీ కథ 2 ఏళ్లలోనే వస్తున్నాను. 2 నెలల్లో వస్తానన్నావు మొన్న 2 నెలల్లో ఎందుకు రాలేదు? 2 నెలలు వస్తానన్నాడు, ఎందుకని రాలేదు? లండన్ పోయావా, లేదా లండన్ మందులు వికటించినాయా? చెప్పాలా? 2 నెలలు వస్తానన్నావు కదా. 2 నెలల్లోనే వచ్చేస్తున్నాను నేను. ఇంకేముంది, 2 నెలల ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఆ భూమి తలకిందులైనా కానీ 6 నెలలు పట్టింది. వీళ్ళందరూ రాజీనామా చేయించేసి నీ 1000 కోట్లతో కొన్నా కానీ 6 నెలలు పట్టింది. మధ్యలో 6 రాష్ట్రపతి పాలన పెట్టాలా? అర్థమైందా? అది ఏమి తెలియకుండా ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావా? నాకు అర్థం కాదు. ఎట్ట ముఖ్యమంత్రి అయ్యా? ఏ ఊరకు దండుకోవడం తప్పితే ఇసుకలో కానీ దండుకోవడం కానీ, చాదరసంలో దండుకోవడం కానీ, అసలు మీ బ్యాచ్ మొత్తం అదే కదా. బ్యాచ్ ఎవరు దండుకోలేదా చెప్పాలా? మీ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ. మీరు డమ్మీ హోమ్ మినిస్టర్ని రోజా వాగుతుంది. డమ్మీ హోమ్ మినిస్టర్లు 2 పెట్టుకున్నాను. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ప్రెస్ మీట్ పెడితే నిర్భయ చట్టం కింద 3 గురిశిక్ష వేశాడని చెప్తుంది ఒక ఆవిడేమో అసలు ఎప్పుడు మాట్లాడిన ప్రాపాన పోలేదు. ఇప్పుడు నిర్భయ చట్టం కింద ఏదో పెట్టాము, నిర్భయ చట్టం తీసుకొచ్చాను, అది ఇది అని అన్నా. ఏడ తెచ్చేస్తాను? సరే ఇవన్నీ కాదు బాబాయ్. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే, మా కార్యకర్తలు ఇంటికి కూడా పేకలేరు ఎవరైనా సరే,
ఎంతకంటే ఒకవేళ మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, అంతకుమించి ఏమైనా పెగ్గలరా మీరు అంటున్నాడు కదా. ఏంటి పీకుడు భాష ఏమనుకోవాలంటారు అసలు? మనకి భాష రాదు, అది ఆ కాస్త మాట్లాడటానికి కూడా వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే కానీ రాలా. ఏది పేపర్ చూడకుండా మాట్లాడటానికి వారం రోజులు ప్రాక్టీస్ చేసి ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాల. మధ్యలో ఒకటి చెప్తాడు, ఆ తర్వాత ఇంకోటి చెప్తాడు. కార్యకర్తల మటుకి ఏం అర్థమైంది, వెనకమాల కూర్చొని భజన బ్యాచ్ కొంత ఉంది. సీఎం జగన్ అని అరిసే బ్యాచ్. వాళ్ళు ఉంటారు కదా, భజన బ్యాచ్ ఉండదు. డబ్బులు తిన్నారు కదా, జగన్ దగ్గర డబ్బులు తిన్నారు. తినకుండా వాళ్ళు ఎవడొస్తాడులే కానీ వాళ్ళ ఛార్జీలు డబ్బులు కూడా వాళ్ళే ఇవ్వాలా. ఇక్కడ అట్ట కాదు కదా, మా ఛార్జీలు మా పెట్రోల్ దండగా ఇవి పెట్టుకొని పోతుంది. అర్థమైందా? కూడా భోజనం కూడా చేసి ఒక్కోసారి భోజనానికి కూడా కటకట్లాడాల్సిన పరిస్థితిలో కూడా వెళ్ళాం. ఎందుకంటే పార్టీ అని కాదు, అప్పుడు అరాచకం జరుగుతుంది. అరాచకానికి అడ్డుకట్ట వేయటానికి వెళ్ళాం. ఇప్పుడేనంటే అరాచకాలు పెరిగిపోతున్నాయి అంట కదా. అసలు మామూలుగా కాదు, మున్సిపల్ ఏదైతే కనుక వైస్ చైర్మన్ ఎలక్షన్లే చూసుకుందాము, అసలు భారీ ఎత్తున అరాచకాలు జరిగిపోయి అసలు మమ్మల్ని కొట్టేశారు, మమ్మల్ని చంపేశారు. అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? శాంతి భద్రతలు అదుపులో లేవు, పోలీసులు అంతా తేలుస్తా అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? ఇప్పుడు పరిపాలన నచ్చితే వస్తారు, లేకపోతే రారు. నువ్వు చేసింది ఏంటి? వన్ సైడ్ వార్ చేసావు. ఎట్లాగది? నామినేషన్ కూడా వేయనీయకుండా అసలు నామినేషన్ పేపర్లు చించేసి దాన్ని అరాచకం అంటారు. ఇప్పుడు దాని నామినేషన్ పేపర్ చేద్దా మీకు ఐడెంటిటీ కార్డు ఇచ్చారు, పోలీసులు అక్కడ నుంచొని ఉన్నారు. ఏమన్నా కొడితే కేసు రాస్తారుగా. వెళ్ళి ఎంతమంది కేసు పెట్టారు వీళ్ళ మీద చెప్పాలా? మీ కార్పొరేటర్లు కేసు పెట్టిన దాఖలాలు ఉంటే సరే ఒప్పుకుంటాం, మిమ్మల్ని ఫ్రీగా చేతులు కట్టేసో సంఖ్యలు వేసో తీసుకెళ్తే అనుకోవచ్చు. అలాంటిది ఏం జరగలేదు కదా. వాళ్ళు ఇష్టమైంది వేశారు. ఇప్పుడు ఏమైందంట? మీ బూతుల పంచాంగం, మీ దరిద్రాన్ని మీ నెత్తిని పెట్టుకొని పక్కోళ్ళ మీద పట్టదు. ఎందుకే మీ మధ్య 2-3 రోజుల నుంచి రోజే కనపట్ల. ఎందుకని? నేను 5వ తారీఖునే వస్తున్నాను, మీద పీకుతాను, పోస్టర్ రిలీజ్ చేశాను అంటుంది కదా. ఫీజు 5వ తారీఖు లోపు గనక ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే గనక ప్రభుత్వాన్ని ఎండగట్టేస్తాను, పీకేస్తాను అని మాట మాట్లాడారు. మరి అసలు 5వ తారీఖు ధర్నాలు ఏమైపోయినాయి వీళ్ళయ్యే? ఇప్పుడు జనవరి 29 అన్నారు, ఫిబ్రవరి 5 అన్నారు, డిసెంబర్ 29 అన్నారు. ఈ వాయిదాల ఫీజు పోరు కాస్త వాయిదాల పోరు అయింది ఏమనుకోవచ్చు అంటారు దీన్ని అసలుకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలు ఉండి 7,000 కోట్లు ఎంత ఉన్నాయి, వేయకుండా పోయినాయి. 4,000 కోట్లు 7,000 కోట్లు మొత్తం కలిపి ఉండేలండి. మీకు కట్టాల్సినవి ఇప్పుడు వేయాల్సినవి అవి మొత్తం కలిపి 7,000 చిల్లర కోట్లు ఉన్నాయి. 7,000 చిల్లర కోట్లు ఆయన విధంగా 4,000 కోట్ల రూపాయలు వేసాడు. పిల్లలే కాలేజీలకు వేసేసాడు. కాలేజీలకు వేస్తే వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, కట్టలేని వాళ్ళందరూ. కట్టి తెచ్చుకున్న వాళ్ళకి రిటర్న్ వచ్చేసింది. ఇంకేంటి నీకు బాధ ఏంటి, నొప్పి ఏంటి? ఇక అంటే పొడి చేయటం కాదు, ఇది అదేది వసతి దీవెన అంటుంది. వసతి దీవెన ఎవరికి ఏ హాస్టల్లో ఫుడ్ పెట్టట్లేదు, ఏ హాస్టల్లో బట్టలు ఇవ్వట్లేదు. ఇంకేమి ఇవ్వాలి ఎక్స్ట్రాగా? వసతి దీవెన ఇవ్వట్లేదా? చెప్పాలా? కోడిగుడ్ల మీద మీరు మీ బొమ్మలు వేసుకున్న బ్యాచ్, అర్థమైందా? అది సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్న బ్యాచ్ ఏమని ప్రజల్లోకి వస్తారా? జనం డబ్బుతో ఖర్చు పెట్టేసి పాస్ పుస్తకాల మీద మీ బొమ్మలే. ఏమన్నా పెద్ద రాజు అనుకుంటున్నా ఏంటి? లేకపోతే టిప్పు సుల్తాన్ అనుకుంటున్నా నా బొమ్మలే వేయాలా, నా మనుషులే ఉండాలా? ఆఖరి కలవట్ల మీద కూడా వేసుకున్నావు కదా. పంచాయతీ అవి కాదు, పంచాయతీ భవనాల మీద కూడా వేసుకున్నావు కదా. రాజధానిలో ఒకడైతే నలుపు రంగు వేసేసాడు. సరే ఏమన్నా కట్టించావు భవనాలు? ఏమి లేదు. రైతు భరోసా తుఫాన్ షెల్టర్ను కూడా ఎప్పుడు కట్టించింది? అది రామానాయుడు బతికున్నప్పుడు తుఫాన్ షెల్టర్ కట్టిస్తే దాన్ని రంగులు వేసుకొని దాని మీద రైతు భరోసా కేంద్రం అని రాసేసుకుంది. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఈయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వైసీపీ పార్టీ చనిపోలేదు, బతికుంది, బతికి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ని 30 ఏళ్ళు ఏలుతుంది అంటున్నాడు కదా. మరి ఇంకా ఎవరన్నారు? ఎవరు అనలా. ఇట్లాంటి వ్యాఖ్యలు నేను ఎక్కడ చూడలే. యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ అట్లాంటి మాటలు నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఏంది అంటే ఆయన అనుకున్నాడు చచ్చిపోతుందని. ఆయన అనుకుంటున్నాడు. ఏదో అంటారు నేనే దేవుడిని, హిరణ్యకశిపుడు అనుకుంటాడు కదా, అనుకుంటాడు కదా నేనే దేవుడిని అని. ఈయన అట్నే అనుకుంటాడు, నాకు నేనే కొబ్బరికాయ కొట్టుకొని నేనే పూలు చల్లుకొని. కాదు, నువ్వు బతికిచ్చేవాడు అయితే నువ్వు లండన్ పోయావు,
పోయావు, కూతురు చూసుకుంటానో, నీ మందులు తెచ్చుకున్నావు, ఏం తెచ్చుకున్నావు, నీ బాధ ఏదో నువ్వు పడ్డావు. ఇన్ని రోజులు ఎవరికి అప్పచెప్పా? కనీసం నీ డిప్యూటీ సీఎంలు నలుగురు ఉన్నారనుకుంటా. నలుగురేనా? నలుగురు డిప్యూటీ సీఎంలు ఎప్పుడన్నా వచ్చి ఇదిగో ఇక్కడ పలానా రోడ్లు బాగాలేదు, రోడ్లు వేసామంటున్నారు కదా అని చెప్పి ఏదైనా వీడియో తీసి పెట్టొచ్చుగా. ఇదిగో ఈ ఊళ్ళో ఈ సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద పోరుబాటు పట్టొచ్చుగా. ఏమి చేయలేదు. ఎందుకంటే ఆడికి వెళ్తే చెప్పు తీసి కొడతారండి. ఇప్పుడు నేను మొన్న మా ఊరు వెళ్ళాను. అంతకుముందు వెళ్ళాలంటే నాకు మినిమం గంటన్నర పట్టేది. గంటలో వెళ్ళా. అది నా మామూలు బండి మీదే, బైక్ మీద. మరి గంటలో ఎట్ట వెళ్ళగలిగాను? రోడ్లు బాగుంటాయి వెళ్ళానా? బాగోకపోతే వెళ్తారా? ఇన్ని అసలు భ్రష్టు పట్టించిన వ్యవస్థ ఇది. పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి నువ్వు ఏ వ్యవస్థ, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని భ్రష్టు పట్టించేసి చివరికి జైల్లో కూడా భ్రష్టు పట్టించావు. ఇన్ని భ్రష్టులు పట్టించింది రాదా మళ్ళీ బతికిద్దని ఎట్ట అనుకుంటావు? జనం ఏం చూసి ఓటు వేయాలి? నీకు ఏం చేసావు ఓటు వేయాలా? అతి మంచితనం అతి నిజాయితీ అంటారు. అతి మంచిదనం అతి నిజాయితీ అయితే 111 అన్న వచ్చాయి కదా స్వామి. ఇటు 11 రావటం ఏంది? ఇప్పుడు నువ్వు చేసేది, నేను మంచి చేసి ఓడిపోయాను. ఏం మంచి చేసావు? జనంలోకి వచ్చి చెప్పుకోయా. నువ్వు చెప్పు జనంలోకి వచ్చి, ఇదిగో నేను ఇది మంచి పని చేశాను, ఇదిగో ఈ బడికి రంగులు వేయించాను, ఈ బడిలో చెత్త కుర్చీలు ఒకటి వేయించేసి, ప్లాస్టిక్ కుర్చీలు ఒకటి వేయించి, ఒక బోర్డు ఒకటి పెట్టించి, చూడండి డిజిటల్ బోర్డులు పెట్టించాడంట ఆయన. మరి ఇన్ని చేస్తే నీకంటే ముందున్న స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గింది? స్కూల్లో స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గింది? వాట్ ఇస్ ద రీజన్? నువ్వు పెట్టే ఫుడ్ బాగలేక. ఆ ఫుడ్ సంగతి తీసేబ్బా, ఫుడ్ ఏముందిలే కానీ ఇల్లు తినొస్తారు, లేదంటే క్యారేజ్ తెచ్చుకుంటారులే కానీ. నువ్వు ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చిన సైకిల్ కూడా రిపేర్ చేయడానికి డబ్బులు లేకుండా చేసినాడు. నువ్వు ఏం చేస్తావబ్బా? నువ్వు మళ్ళీ అట్టా వస్తా? బతికి వచ్చే అవకాశం లేదంటారు వైసీపీ. బతికి వచ్చిద్దా బతికి రాదా అన్నది వేరే విషయం. నువ్వు మంచి కరెక్ట్గా పని చేయి, ప్రజలు నిర్ణయిస్తారు. అది నువ్వు నిర్ణయించేది కాదుగా. నిన్న ఒకసారి చూశారు, ఒకసారి అన్నావు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళకి వెనక నెట్టావు. ఇంకేముంది అక్కడ చూసుకోవడానికి ఏం లేదు కదా. ఒంగోని చూసుకోవడానికి కూడా ఏం లేదు, కనపడదు. ఇంకంతే.